హాయ్ అండి, ఈరోజు వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ అండి. 2 మీటర్స్ తీసుకోవాలి. ఇలాగా నేను ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేశాను కదా, 4 మడతలుగా ఇలా వేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి ఇలా 4 మడతలు వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఆది టాప్ వచ్చేసి ఫస్ట్ పొడవు చూసుకోవాలి. పొడవు చూసుకున్నాక ఇప్పుడు మనకి కింద సైడ్ ఉంటుంది కదా, ఈ భాగం ఇట్లా తీసుకొని ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఖర్చు ఎంతవరకు కావాలో అంతవరకు నేను సేమ్ తీసుకున్నాను. లైనింగ్ ఎక్స్ట్రా హ్యాండ్స్ పక్కగా తీసేసి ఇలా సేమ్ తీసుకొని ఫస్ట్ ఈ మెజర్మెంట్ అనేది మనకు కరెక్ట్గా రావాలి. లేకపోతే ఈ లెంత్ తగ్గిందని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఈ లెంత్ కంపల్సరీ ఉండాలి మనకి. ఇది చూసుకొని ఇట్లా మార్క్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర మనం బోట్ నెక్ అయితే 3 ఇంచెస్ పెట్టుకుంటాం. నార్మల్ నెక్ అయితే 2 ఇంచెస్. వీళ్ళది నార్మల్ కాదు, బోట్ నెక్ కాదు, హై నెక్ ఇచ్చారు. హై నెక్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ ఆది టాప్ ఎంత ఉందో నెక్ సేమ్ అంతా 3 ఇంచెస్ వరకు వస్తుంది. సేమ్ ఇక మనం టాప్ మెజర్మెంట్తో కాబట్టి సేమ్ ఇలాగే తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో సేమ్ అంతే షోల్డర్ కటింగ్కి ఇలా మార్క్ చేసుకోవాలి మనం. కంపల్సరీ మన టాప్ కంటే ఇది వాళ్ళు లైనింగ్ వేయకుండా నార్మల్గా స్టిచ్ చేసింది టాప్. మనకి లైనింగ్ వేసి కుట్టమన్నారు కాబట్టి ఈ మెజర్మెంట్కి మనం కుట్టే మెజర్మెంట్కి కొంచెం మనకి లూజ్ ఎక్కువ కావాలి కాబట్టి ఖర్చు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. నార్మల్గా అయితే మనం 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది. వాళ్ళు లైనింగ్ వేసి కుట్టమన్నారు కాబట్టి నేను 3 ఇంచెస్ వరకు లైనింగ్ ఎక్స్ట్రా తీసుకుంటా. ఇట్లా ఇక్కడ సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదా, సేమ్ ఓపెన్స్ దగ్గర ఈ మార్క్ మాత్రం కంపల్సరీ మనకి ఇంపార్టెంట్ అండి. డ్రెస్ ఎక్కడ లూజ్ అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఈ ఓపెన్స్ దగ్గర మాత్రం లూజ్ టైట్ అయితే డ్రెస్కి వచ్చే షేప్ మాత్రం పాడైపోద్ది. సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ లూజ్ ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, మనం స్టిచెస్ వేసుకున్నాక తర్వాత మనం దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం మనకి టాప్ ఎంత ఇచ్చారో వాళ్ళు మెజర్మెంట్ టాప్ దానికంటే జస్ట్ 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇది ఎక్కువైపోతే మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి నీట్గా ఉండదు, తక్కువైపోయినా కానీ లైనింగ్ వేసి కుడతాం కాబట్టి కరెక్ట్గా సైజు కూడా రాదనమాట. ఇంతవరకు 1.5 ఇంచ్ 1 ఇంచ్ వరకు పెట్టుకున్నాం మార్కు. మనం ఇక్కడ చెప్పాను కదా సేమ్ లెంత్ ఇక్కడ తీసుకోమని, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ సేమ్ లెంత్ వరకు మనం జస్ట్ లైట్గా క్రాస్ తీసుకుంటూ సేమ్ దాని వరకు వెళ్ళిపోవాలి. ఇట్లాగా ఆ మార్క్ వరకు ఇలా వెళ్ళిపోద్ది అనమాట. ఇది చంక భాగం ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా చంక భాగం మాత్రం సేమ్ ఆది టాప్ ఎంత ఉందో అంత మెజర్మెంట్ తీసుకొని చంక భాగం తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఓపెన్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం కటింగ్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఈ కటింగ్ కంపల్సరీ ఇలా ఉంటే మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక దగ్గరికి వచ్చేలాగా మార్కింగ్ ఉంటుంది. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇలా బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్గా తీసుకుందాం. ఇది 3 ఇంచెస్ వరకు బోట్ నెక్ లాగా ఉంది కదా, వీళ్ళు కొంచెం డీప్ నెక్ పెట్టమని చెప్పి అన్నారు. నేను ఒక 2 ఇంచెస్ వరకు డీప్ నెక్ పెట్టుకుంటున్నా. ఇది వాళ్ళ మెజర్మెంట్ వర్క్ అండి. వాళ్ళు ఇలా మెజర్మెంట్ హై నెక్ ఉంది, కొంచెం డీప్ పెట్టమని చెప్పేసి అన్నారు. నేను నార్మల్గా ఒక 2 ఇంచెస్ వరకు ఇలా ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకొని నెక్తో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది.
బ్యాక్ నెక్ అయిపోయిందండి. ఫ్రంట్ నెక్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్. మనం బ్యాక్ సైడ్ నెక్ తీసాం కదా, ఈ పీస్ ఉంటుంది కదా మనం కట్ చేసిన పీసు, సేమ్ దాన్ని తీసుకొని ఇలా మెజర్మెంట్ చేసుకొని ఫ్రంట్ భాగం మనకి డీప్ ఒకటి చూసుకుంటే సరిపోయిద్ది. ఈ లెంత్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టామో ఫ్రంట్ నెక్ కూడా అంతే తీసుకోవాలి. చూడండి, సేమ్ ఇలాగా. వాళ్ళు ఇది రౌండ్ నెక్ ఉంది కదా, స్టార్ నెక్ పెట్టమని చెప్పారు. నెక్ టైట్గా వస్తుందండి, నెక్ వెడల్పు అయిపోతుంది మన డ్రెస్ కటింగ్ కాబట్టి. ఇలా కొంచెం క్రాస్గా తీసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట, కొంచెం మరీ లెంత్ వెడల్పుగా లేకుండా ఉంటుంది. ఫ్రంట్ నెక్ కటింగ్ కూడా అయిపోయింది. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెటీరియల్ పైన క్లాత్ అండి. అయితే చాలా మంది ఏంటంటే ఇట్లా మిడిల్కి వేస్తారనమాట. ఇలా మిడిల్ భాగానికి అసలు వేయద్దు. మనకి ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వచ్చేసి ఇలా సైడ్కి వదిలేసుకొని ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డ్రెస్కి ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు పొడవు హ్యాండ్స్ పెట్టమన్నా కానీ కరెక్ట్గా సరిపోయేలాగా. అలా మిడిల్కి వేసుకుంటే నేను చూపించినట్టుగా మనకి పొడవు హ్యాండ్స్ పెట్టడానికి రాదు క్లాత్. చూడండి, మనం వేసిన ఫోల్డింగ్కి డ్రెస్ క్లాత్కి కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఫోల్డ్ చేసుకొని పొడవు ఒకటి చూసుకోవాలి, కరెక్ట్గా పొడవు చూసేసుకొని సేమ్ పెట్టుకోవాలి ఇలాగా. ఇలా కట్ చేశాను కదా, కట్ చేసుకున్నాక మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే కొంతమంది ముందే తీసుకుంటారు, విడివిడిగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ విడిగా చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా ఇలాగా, దీంట్లో వాళ్ళు పొడవు హ్యాండ్స్ పెట్టమంటే ఇలా చూడండి ఇలా మిగులుద్ది అనమాట. పొడవు హ్యాండ్స్ పెట్టమంటే కరెక్ట్గా మనం క్లాత్ తీసేసుకొని హ్యాండ్ పొడవు చూసుకొని సేమ్ ఇలా పెట్టుకొని కుట్టేసుకోవచ్చు. క్లాత్ కూడా కొంచెం మనకి యూజ్ అవుతుంది దేనికైనా.